మంగళవారం రోజున మీరు హనుమంతుడి గుడికి వెళ్ళాలండి. వెళ్ళి చక్కగా అక్కడ స్వామివారి చుట్టూ 9 ప్రదక్షిణాలు కానీ 18 ప్రదక్షిణాలు కానీ మీరు చేసినట్లయితే కనీసం 5 ప్రదక్షిణాలన్నా చెయ్యాలండి. చేసి స్వామివారికి సింధూర లేపనం చెయ్యాలి. అంటే మీరు సింధూరం పట్టుకెడితే అక్కడ ఉన్నటువంటి అర్చక స్వామివారికి మీరు కొద్దిగా నెయ్యి ప్యాకెట్, ఆవు నెయ్యేనండి, ఆవు నెయ్యి, ఈ సింధూరం పౌడరు తీసుకువెళ్ళి వారికి సింధూర సేవ చేసినట్లయితే, అలాగే స్వామివారికి మీరు తమలపాకుల మీద శ్రీరామ అని రాసి దాన్ని ఒక మాలగా కట్టాలి స్వామివారికి వేయటానికి. ఆ మాల కట్టేటప్పుడు కూడా శ్రీరామ శ్రీరామ అంటూ మీరు చేస్తూ ఆ మాలను తీసుకెళ్ళి ఆ యొక్క స్వామివారి గనక సమర్పణ చేసినట్లయితే మీకు ఎటువంటి దోషాలున్నా జాతక పరంగా దోషాలన్నీ కూడా సమస్త దోషాలు తొలగిపోవడానికి అవకాశం ఉన్నది.